మమ్మీ రామ్మా, ఇక నుంచి పాపకు తోడు నీడ అన్ని నువ్వే కావాలి, నువ్వే కావాలమ్మా. జరిగిన వాటికి నేను కారణం అయ్యానే తప్ప కావాలని మాత్రం చేయలేదు. ఇప్పటి వరకు అర్థం చేసుకున్నందుకే ఇన్ని అనర్థాలు జరిగాయి. ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? ముందు నడు. అది కాదండి పాప. అయ్యో దేవుడా, ఏంటి కర్మ! అయ్యో రేఖ, అంత మన దురదృష్టం రేఖ, దురదృష్టం. ఎందుకండి, ఎందుకు మనకే ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశానని ఆ దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడు? ఒక బిడ్డ కనిపించకుండా పోయింది. ఆ గుండె భారం ఇంకా తగ్గక ముందే ఇప్పుడు మరొక బిడ్డ కనిపించని లోకాలకి శాశ్వతంగా వెళ్ళిపోయి నాకు కడుపు కోత మిగిల్చిందండి. ఎందుకండి, ఎందుకు? ఆ దేవుడు మన పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకండి మనల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నాడు? అసలు ఎందుకు మన మీద కత్తి కట్టాడు? పెట్టుకోవడం తప్ప ఏడ్చి ప్రయోజనం లేదు రేఖ. ఎలా సరిపెట్టుకోవాలి? బతికినంత కాలం ఈ గుండె కోతను ఎలా భరించాలి? ఈ పరిస్థితి తల్లిదండ్రులకి రాకూడదు రేఖ. నానా, ఉషరా, మన ఉషరా, ఊరుకోండి అన్న, ఊరుకో. ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అధైర్యపడితే ఇంకా అమ్మ పరిస్థితి చెప్పండి అన్న. ప్లీజ్ అమ్మా, ఊరుకో, బాధపడకమ్మా, ఊరుకో. ఊరుకో రేఖ, ఊరుకో. బాధపడద్దని చెప్పలేను. ఎందుకంటే అమ్మ, నాన్న, అన్నయ్య అందరినీ పోగొట్టుకున్న నాకు ఆ బాధ ఏంటో బాగా తెలుసు. కాబట్టి నేను ఆ మాట చెప్పలేను. ఆ బాధని మర్చిపోవడం చెప్పినంత ఈజీ కాదు. అందుకే అలా చెప్పలేను.
కానీ మనం బాధపడినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి రాలేరు. మన బాధ తగ్గదు. కాబట్టి పోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని కోరుకోవడం తప్ప మనం చేయగలిగేదేమీ లేదు అత్తయ్య. అవునమ్మా, వాళ్లకు మనకు రుణానుబంధం తీరిపోయిందని సరిపెట్టుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదమ్మా. రేఖ, ఊరుకో రేఖ. పిల్లలు చెప్తున్న మాట కరెక్ట్. మనకి మన ఉషతో అంతే ప్రాప్తం. చీకే గడి చెప్పినట్టుగా మనకి ఉషకి రుణం తీరిపోయిందమ్మా. తల్లిదండ్రులుగా మనం దానికి చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేస్తే కనీసం ఉష ఆత్మైనా శాంతిస్తుంది. ఊరుకో రేఖ. నడవకు. బాధపడకమ్మా, అంతా విధిలిఖితం. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఎలా రాసుంటే అలా జరుగుతుంది, అంతే. నేనేం నేరం చేశానని ఆ భగవంతుడు నాకే ఇలాంటి నికృష్టపు జాతకం రాశాడు అంకుల్. భార్య బాధ్యత స్వీకరించకుండానే తల్లినయ్యాను. ఆ తర్వాత తల్లి బాధ్యత నిర్వర్తించకుండా కనికరం లేకుండా కన్నబిడ్డకు దూరమయ్యాను. నా బిడ్డ మీద నేను పెంచుకోవాల్సిన ప్రేమ నా అక్క ఉష పెంచుకుంది. తన జీవితాన్ని పణంగా పెట్టి మాతృత్వాన్ని త్యాగం చేసి నా బిడ్డకు తనే తల్లయ్యి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే చూసి సంతోషపడక బిడ్డ మీద మమకారం పెంచుకున్నాను. అదే ఇప్పుడు గౌరికి తల్లిని దూరం చేసింది. ఇప్పుడు నా బిడ్డ మళ్ళీ తల్లి లేని బిడ్డగా మిగిలిపోయింది అంకుల్, మిగిలిపోయింది. అలా ఎందుకు అనుకుంటున్నావు? కన్న తల్లివి నువ్వు ఉండగా నీ బిడ్డ అనాథ ఎలా అవుతుంది? ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగానైనా నీ బిడ్డకు నీ ప్రేమ దక్కుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా. లేదంకల్, ఇప్పుడు అవకాశం కూడా లేదు. నేను మేలు చేయాలి అనుకున్న ప్రతిసారి నా దురదృష్టం నాకంటే ముందే వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చుంది. కాబట్టే కమల్ మావయ్య చనిపోవడానికి, ఇప్పుడు ఉష చనిపోవడానికి కూడా ఇండైరెక్ట్ గా నేనే కారణమయ్యాను. అందుచేత స్నేహ అత్తయ్య నన్ను నమ్మే పరిస్థితి పోయింది. పాప మీద నా నీడ పడినా సహించే పరిస్థితిలో లేదు. ఇలాంటి పరిస్థితిలో నా బిడ్డకు తల్లి ప్రేమ ఎలా దక్కుతుంది?
తను తల్లి లేని బిడ్డలా బతుకుతూ ఉంటే చూస్తూ నేను బ్రతికి ఉండడంలో అర్థమేముంది అంకుల్? అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను అంకుల్. శిరీష్గా నేను పోషిస్తున్న ఈ క్యారెక్టర్కి ఇక ఫుల్ స్టాప్ పెట్టి సందెగా నా జీవితాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ కూతురి పాత్రలో నటించడం మానేసి అక్కడ తల్లి పాత్రలో జీవించాలనుకుంటున్నాను. మీరు నా మీద పెట్టిన బాధ్యతను చివరి వరకు నిర్వర్తించలేకపోతున్నాను. నన్ను క్షమించండి అంకుల్. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు సంధ్య. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నీ బిడ్డకు తల్లి ప్రేమ దక్కుతుందేమో, కాని తన బిడ్డ లేదని తెలిసిన మరుక్షణం శిరీష తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండరు. నువ్విలా కేవలం సగటు తల్లిలా ఆలోచిస్తే నీ బిడ్డకు ప్రేమను పంచగలవు, తనకు బంగారు భవిష్యత్తునివ్వగలవు, కేవలం తనకు మాత్రమే ఇవ్వగలవు. కాని ఇప్పుడు వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన దేవతవు నువ్వు. నీ పాపలాంటి మరెంతో మంది పిల్లల భవిష్యత్తుకు ఆశాజ్యోతివయ్యావు. మరెంతో మంది అనాథ పిల్లలకు అమ్మవయ్యావు. ఎంతో మంది వయోవృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆదరించావు. వాళ్ల జీవితానికో ఊతమయ్యావు. ఇంత చేసిన నువ్వు ఇప్పుడే శిరీష స్థానం నుంచి తప్పుకుంటే నిన్నే నమ్ముకొని నీమీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నా ఇన్ని ప్రాణాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు లేని లోటు లేకుండా గౌరీని పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి, తనని ప్రయోజకురాలు చెయ్యడానికి నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనమామ జీకే, అత్త భవానీ ఎంతమంది ఉన్నారు. కాని ఇక్కడ ఇన్ని వేల మందికి నువ్వు లేని లోటు భర్తీ చేయడానికి ఎవరున్నారో చెప్పమ్మా. నువ్వు కన్నబిడ్డకు తల్లిగా న్యాయం చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నావే గాని ఇన్ని వేల మందికి నువ్వు దేవుడిచ్చిన తల్లిగా వాళ్లకు జీవితాలనిస్తున్నావన్న విషయం మర్చిపోతున్నావు తల్లి. బాధ్యతలను గుర్తు చేయడమే తప్ప సర్వం తెలిసిన నిన్ను ఆజ్ఞాపించలేను. ఆ అర్హత కూడా నాకు లేదు. ప్రతి ఒక్కరూ తన కోసమే తను బ్రతుకుతారు. అతి కొద్ది మంది మాత్రమే జనాల కోసం బ్రతుకుతారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఒకరని నా నమ్మకం. ఇకపై నిర్ణయం నీ ఇష్టం. బాల్ ఇవ్వరా? ఫోన్ పగలగొట్టావు కదే పనికి మాలిందానా. ప్లీజ్ కాల్చొద్దు.
నమస్తే మేడం. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది ఎస్ఐ. నిన్న మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ జరిగింది కదా? అవును మేడం, ఒక లేడీని షూట్ చేసి చంపేశారు. కొంపదీసి అది చేసింది మనవాళ్లేనా? కాదు, మనవాళ్ళు కాదు. నేనే మర్డర్ చేశాను. మీరు మర్డర్ చేయడం ఏంటి మేడం? మీకింతమంది మనుషులుండగా మీరెందుకు మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యారు? నా గ్రహచారం అలా ఏడ్చింది, మరి ఏం చేద్దాం? అసలు ఆమెను మా మమ్మీ కావాలని చంపలేదు. ఎవరినో చంపబోతే దాని తలవేత బాగోక అది అడ్డొచ్చి చచ్చింది. అది ఎలా చచ్చింది, ఎందుకు చచ్చింది, అది కాదు ఇప్పుడు ముఖ్యం. సిఎస్ఐ, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నీకు కావాల్సింది తీసుకొని కేసు నా దాకా రాకుండా చూసుకో. సారీ మేడం, ఇది పెద్ద కేసు అవుతుంది. అంతేకాదు, దీని నుంచి మీరు బయటపడడం చాలా కష్టం. హైలీ ఇంపాసిబుల్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు ఎస్ఐ? నువ్వేదో మా మనిషివి, మంచి సలహా ఇస్తావని నిన్ను పిలిస్తే నువ్వేంటి ఏకంగా భయపెట్టాలని చూస్తున్నావు? భయపెట్టం కాదు మేడం, జరగబోయేది ముందే ఊహించి చెప్తున్నాను. అవును, మీరు మర్డర్ చేసింది మామూలు అమ్మాయిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ చెల్లెల్ని. అందులోనూ జీకే లాంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చెల్లెల్ని మీరు చంపింది. చచ్చిపోయింది జీకే చెల్లెలా? ఎస్, చనిపోయిన ఆ ఉష రఘు రేఖలకు పుట్టిన సొంత బిడ్డ మేడం. పబ్లిక్ కోసం ప్రాణాలిచ్చి పోరాడే జీకే ప్రాణానికి ప్రాణమైన తన చెల్లెల మర్డర్ విషయంలో ఇంకెంత వైలెంట్గా రియాక్ట్ అవుతాడో అని ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది మేడం. ఓ మై గాడ్. నువ్వెటు కేసు కాకుండా చూడలేవని అర్థమైపోయింది. అయితే కనీసం ఈ క్షణం నుండి నువ్వు ఆ జీకేని అంటిపెట్టుకొనుండు. ఇన్వెస్టిగేషన్ ఎలా మొదలవుతుంది, ఎటు డ్రైవ్ అవుతుంది, ఎవిడెన్స్ కోసం జీకే ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు నాకందించు. చాలు. ఉచ్చు నా మెడకి చుట్టుకోకుండా ఎలా తప్పించుకోవాలో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నేను చూసుకుంటాను. అంతవరకైతే 100% నేను మీకు హెల్ప్ చేయగలను మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక ముందు నువ్వు నాకిచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి బ్రీఫ్ కేస్ సైజులు పెరుగుతూ ఉంటాయి. అర్థమైందా? బాగా అర్థమైంది మేడం. మీకెందుకు, అంతా నేను చూసుకుంటాను కదా మేడం. బట్ హ్యాండిల్ విత్ కేర్. జాగ్రత్తగా డీల్ చేయి. అసలే ఆ జీకే ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేంత జీనియస్ అని విన్నాను. షూర్ మేడం. బాయ్ మేడం.
నువ్వు చెప్తే చనిపోయిన మీ అమ్మ సంతోషపడుతుందమ్మా. చెప్పు. కమాన్, స్పీక్ అవుట్ అమ్మా. మాట్లాడమ్మా. చెప్పు. ఏమైందమ్మా? మాట్లాడు, చెప్పు, చెప్పమ్మా. ఏంటమ్మా, మాటలు రావటం లేదా?